ఈ సంగతి 34వ కీర్తన 4వ వచనం చదవండి ఒకరు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఆయన తప్పించను. ఇదేంటంటే దేవుని చిత్తం. అంశం ఏంటంటే దేవుని చిత్తం. దేవుని దగ్గర మనం విచారణ చేస్తున్నాం. నువ్వేమేమి కావాలని దేవుని దగ్గర విచారణ చేసి దేవుని దగ్గర అప్లికేషన్ పెట్టావో, 2025లో దేవుని అడిగావో, అవన్నీ దేవుడు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఆయన చిత్తమైతే ఇవన్నీ జరుగుతాయి. అర్థమైందా? ఆయన చిత్తమైతే. అంతేగాని నేను విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కట్టాలయ్యా అని నువ్వు కోరుకుంటే నీ కోరికను దేవుడు తీరుస్తాడా? తీరుస్తాడా? తీర్చడు. అయ్యా దేవుని చిత్తం కావాలి. ఇంకో మాట చదవండి. ఇక్కడ దావీదు ఏం చేశాడు? 34వ అధ్యాయం 34వ కీర్తన 4వ వచనంలో ఎవరి దగ్గర? నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి తప్పించాడు. ఎందుకంటే దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర కనిపెట్టాడు, దేవుని దగ్గర అంగలార్చాడు, దేవుని దగ్గర గోదాడాడు, దేవుని దగ్గర ఉపవాసించి ప్రార్థన చేస్తే దావీదు యొక్క మనవి ఆలకించి దావీదును దేవుడు ఆ విచారణకి, ఆ చేసిన ప్రార్థనకి ఏమిచ్చాడంటే ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం అంటే జవాబు ఇచ్చాడు, సమాధానం వచ్చింది. అవును కదా? అది సమాధానం అనేది అసలు కరెక్ట్ అయినటువంటి తెలుగు పదం. అయితే ప్రియులారు గమనించాలి, దేవుని దగ్గర మనం ఏమి కావాలని విచారణ చేస్తున్నామో ఆ విచారణలన్నీ దేవుడు సఫలపరచాలని మన యొక్క కోరిక ఉంది. దావీదుతో దేవుడు మాట్లాడుతూ, దావీదు ప్రార్థన చేసిన తర్వాత అంటాడు 20వ కీర్తన 4వ వచనం ప్రకారం ఏమంటాడు? నీ కోరికను సిద్ధింపచేసి. చెప్పండి, అందరం సేవకులు అండి కదా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మన కోరికలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన నడవడికలు అన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఒక మాట చెప్పామంటే ఆ మాటకి చాలా అర్థం ఉంటుంది కదా. చైతన్య చెప్తున్నాను ఇందాక. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అన్నారు. నేను నుంచి యథార్థం మాట్లాడతాను, అయితే ఆ విరోధం వచ్చేస్తుంది కదా. ఎంతమంది పిల్లలు ఆయనకి? 8 మంది పిల్లలు. 8 మంది పిల్లలు. సంతానం, మనవ సంతానం ఎంతమంది? 16. సంతానం చెప్పలేదు. భార్యలు ఎంతమంది? అయ్యో ఆ లేకపోతే వీళ్ళని చెప్పాను. నాకు తెలుసు ఎందుకు చెప్తున్నానంటే, అయ్యగారు నేను కలిసి 16 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేశాం. స్తోత్రం చెప్పండి. నేను ఆయన మీద విరోధంగా లేకపోతే ఆయన మీద కోపంగా చెప్పట్లా. ఆయన సందర్భం కాదు, ఆయన చెప్పకూడదు. ఆయన చెప్పొచ్చా? కాదు, నోటి సాక్ష్యమే నిన్ను పట్టించుది అన్నాడు దేవుడు. ఒక ఆమె పిల్లలిద్దరిని తీసుకెళ్లి రోడ్డు అమ్మట కూర్చోబెట్టిందట. దొట్టినప్పుడు అయ్యా ఈయన మగవాడు కాదు అన్నాడు. గట్టిగా అడిగాడు, ఈయన మగవాడు కాదా నీకెట తెలుసమ్మా అన్నాడు. అయ్యా అంత దూరం నుంచి గిత్తలో ఆగవని కేకలేసుకుంటా వస్తున్నాడు బండి. నేను రోడ్డు మీద నుంచి తప్పుకున్నా కానీ నా పిల్లలు తప్పించలేకపోయాను. బండి ఎక్కేసిన పిల్లలు చచ్చిపోయారు. అమ్మా నీ నోటి సాక్ష్యమే నిన్ను ఏం చేసింది? పట్టించింది. కాబట్టి ఆయన చెప్పాడు, నువ్వు వినలేదు కాబట్టి నోరు లేని వచ్చి ఎక్కేసినాయి. ఏం చేద్దామని గట్టిగా చేసి కొట్టేశాడు. స్తోత్రం చెప్పండి. గమనించాలి ప్రియులారా,
కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎవరమే దేవుని సేవ. ఎవరైనా మనం సేవకులు. కొన్ని పదాలు, కొన్ని విషయాలు, కొన్ని మాటలు నేర్చుకోవాలి. మనం ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి మనం వెళ్ళంగానే మనం చదువుతారు ఎవరో విశ్వాసులు. అది దొరకకుండా ఉండాలి. నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి ఏం చేస్తారు? పెట్టేస్తారు. గమనించండి ప్రియులారా. ఇక్కడ చదవండి 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎందుకంటే నేను పాస్ గారిని ఒక ఇంటికి తీసుకెళ్ళా ప్రార్థన చేయడానికి. సరే, ఆయన ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేసాం. ఆ రోజుకి అయిపోయింది, వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆ 2వ రోజు ఆ ఇంటి వాళ్ళు ఫోన్ చేశారు నాకు. విన్నారయ్యా? 2:1. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఒక ఊర్లో మందిరం కట్టాలంటే, మనం ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే, మనం ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి మన విషయాలు చెప్పాలంటే, నువ్వు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఏం చేయాలి? విచారణ చేయాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే, పొద్దున్నే లేచి ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా, విచారణ చేయకుండా, నా దగ్గర బండి ఉందని అని గుర్రమని స్టార్ట్ చేసి బయలుదేరేస్తాం. ఏమైనా ఉపయోగం ఉంటుందా? సరదాగా పోవటం, వృధాగా రావటం. అదే దేవుని చిత్తం అయితే, దేవుని నా ఇంటికి వెళ్ళమంటే, దేవుని నా ఊర్లో మందిరం కట్టమంటే